హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టాటాకి ఎంతో గొప్ప పేరు తెచ్చిన ఒక కార్ టాటా నానో కార్ గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం ఆ కారు ఒకవేళ క్రాష్ అయినట్టయితే అలా కారు ఎలా బాడీ అనేది నుజ్జు నుజ్జు అవుతుంది, అందులో కూకున్న వారికి ఏమైనా అవుతుందా, అది స్టాండర్డ్ కార్ అయినా కాదా అనే విషయాలు అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ నానో కార్కి అయిన ఒక క్రాష్ వీడియోని అయితే మనం చూద్దాం. ఈ వీడియో చూసిన తర్వాత నేనైతే మీకు మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ముందైతే యాక్సిడెంట్ వీడియో ఒకసారి చూడండి. ఒకసారి టాటా నానో కార్కి యాక్సిడెంట్ అయిందంటే దాని బాడీ అయితే ఎలా పిచ్చి పిచ్చి అవుతుందో, నుజ్జు నుజ్జు అవుతుందో ఒకసారి చూడండి. స్కూటీ పైన ఉన్న వ్యక్తి కార్ యాక్సిడెంట్ అయిన కార్ని అయితే చూసి స్కూటీ పక్క కాపి కార్ని చూడడానికి వెళ్తాడు. ఒకసారి దాంట్లో ఉన్నాయని చూపెడతాడు. ఇప్పుడు మనకు చూడండి. మనం ఒకసారి కార్ని చూసుకున్నట్టయితే చూడండి. ఒకసారి దాని బాడీ అనేది అయితే చాలా అంటే చాలా వరకు నుజ్జు నుజ్జు అయిపోయింది. అది ఆల్మోస్ట్ దాంట్లో ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి. కార్లో ఉండేవి దాని డోర్స్ చూడండి, దాని టైర్స్ వెనకాల చూడండి ఒకసారి ఎంత నుజ్జు నుజ్జు అయిపోయింది. ఇటు సైడ్ నుంచి చూడండి, ముందు డోర్ కాస్త ఓకే, ముందైతే చూడండి హెడ్ లైట్స్ అన్నీ కూడా ఇరిగిపోయాయి. హెడ్ లైట్లు కూడా మిగలకుండా అన్నీ ఇరిగిపోయినాయి. ముందు బంపర్ అవన్నీ ఒకసారి చూసుకోండి. ముందు మిర్రర్ కూడా పగిలిపోయింది. మనకి పైన నుంచి కూడా మొత్తం బెండ్ అయిపోయింది. అంటే దీన్ని సీట్లు కూడా చాలా స్టాండర్డ్ ఏమి ఉండవు. సీట్లు స్టాండర్డ్ ఉన్నైతే కొంచెం పైన నుంచి ఇట్లా బోల్తా కొట్టినప్పుడు ఆపే ఛాయిస్ ఉంటుంది. చూడండి ఒకసారి. లోపల చూడండి ఒకసారి. దీని సీట్స్ చూడండి ఒకసారి ఎలా ఖరాబ్ అయిపోయినాయి అంతా. స్టీరింగ్కి అయితే అసలు దాని పైన బొచ్చ కూడా లేకుండా ఊడిపోయింది. చూసారు కదా ఎట్లా ఉందో. ఇది ఒకసారి వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇప్పుడు నేను ఈ కారు గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను, వినండి. ఈ కారుని ముందు టాటా కంపెనీ అనేది స్టార్ట్ చేయకముందు ఏంటంటే మనకి మామూలు ప్రజలకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక కారు కొనాలని ఆశ ఉంటుంది. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం 1,00,000 రూపీస్లోనే ఒక కారు తీసుకోవచ్చు అని మేము ఒక కార్ని అయితే తయారు చేస్తున్నాం 1,00,000లో అని చెప్పి కార్ని అయితే తయారు చేయడం జరిగింది. కాకపోతే ఆ కారు మార్కెట్లోకి వచ్చేసరికి దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే మనకి 2,60,000 వరకు వెళ్ళింది. కాబట్టి ఆ కార్ అనేది చాలా దాని సేల్స్ అనేది పడిపోయాయి. ఆ తర్వాత ఈ కార్లో ఆటోమేటిక్గా ఎందుకో మంటలు రావడం స్టార్ట్ అయ్యి కొన్ని రోజులు. ఈ మంటలు రావడంతో ఈ కార్ సేల్స్ అనేది పూర్తిగా పడిపోయాయి. ఇంకోటి, కార్ అయితే అసలు సేఫ్టీ ఉండదు. ఒకవేళ క్రాష్ అయినట్టయితే దీని బాడీ అయితే పూర్తిగా నుజ్జు నుజ్జు అవుతుంది. నేనైతే ఈ కార్ అయితే వేస్ట్ కార్ అని చెప్పుకుంటాను. టాటా కంపెనీకి వేస్ట్ కార్ ఇది. పేరు తెచ్చింది ఫస్ట్లో 1,00,000 రూపాయలు అని చెప్పితే, కాకపోతే మళ్ళీ ప్రైజ్ ఎక్కువ పెట్టే వరకు పేరు పోయింది. కాబట్టి ఈ కార్ అయితే అంత బాగుండదు అనేది నేను చెప్తున్నాను. ఇక మీకైతే ఈ కార్ ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.